దాదాపు పదుల సంఖ్యలో కశ్మీర్లో టీఆర్ఎఫ్ అని చెప్పుకోబడే ఒక ఉగ్రవాద సంస్థ చేసిన దాడి. ఇక్కడ ఎక్కువ శాతం మంది హిందువులు చనిపోతే కొంతమంది క్రైస్తవులు, ఇంకొంతమంది ఒకళ్ళిద్దరు ముస్లిమ్స్ కూడా చనిపోయారు. ఈ దాడి జరిగిన తర్వాత నుంచి సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ ముస్లింల మీద పూర్తిగా ఒక తీవ్రమైన భాషతో, తీవ్రమైన పదజాలాలతో, పూర్తిగా ఇస్లాం ఈజ్ అ టెర్రరిస్ట్ రిలీజియన్ అనే ఒక పద్ధతిలో చాలామంది మాట్లాడుతున్నారు. వీళ్ళ గురించి కాసేపు ఆగి మాట్లాడదాం. ఇకపోతే దాడి గురించి మాట్లాడితే చాలా హీనమైన చర్య. అంటే కొంతమంది పిరికోళ్ళు వచ్చి చంపేశారు మనుషుల్ని. పిరికోళ్ళు అని ఎందుకు అంటున్నానంటే, వాడు యుద్ధం చేయాలి అని అనుకుంటే ధైర్యంగా సైన్యంతో యుద్ధం చేస్తాడు. కానీ ఆడు చేసింది యుద్ధం కాదు, మారణహోమం. ఎలాంటి అంటే సైన్యంతో కావచ్చు, లేకపోతే తీవ్రవాదంతో కావచ్చు, ఆ ప్రాంతంతో కావచ్చు, ఎలాంటి సంబంధం లేని టూరిస్టుల్ని చంపడం జరిగింది. దాంట్లో కర్ణాటకకి చెందిన వాళ్ళు ఉన్నారు, దక్షిణ భారతదేశానికి చెందిన వాళ్ళు ఉన్నారు, ఉత్తర భారతదేశానికి చెందిన పూర్తిగా భారతీయులు అయితే ఉన్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలీజియన్. ఇకపోతే చంపిన పద్ధతిలో వాళ్ళు ఒక్కొక్కరిని మీరు హిందువులా, మీరు ముస్లింలా అని అడిగి మరీ హిందువుల్ని చంపారంటున్నారు. దాంట్లో ముస్లింలు కూడా చనిపోయారు. ఇకపోతే చంపిన వాడి మోటివ్ క్లియర్. ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో, ఆ ప్రాంతంలోకి భారతదేశం నుంచి ఎవరో రాకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. మేము యాజ్ అ సెక్యులర్ టీమ్ ఇలాంటి దాడుల్ని, ఉగ్రవాద దాడుల్ని ఖచ్చితంగా ఖండిస్తాం. ఈ దేశ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ షుడ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ ఆన్ దీస్ కైండ్ ఆఫ్ ఇంబిసైల్స్. ఇలాంటి ఉగ్రవాదుల మీద చాలా దారుణమైన, యూ షుడ్ నాట్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ టెర్రరిజం ఇన్సైడ్ ది కంట్రీ. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఇన్సైడ్ ది కంట్రీ. అఫ్ కోర్స్ అది డిస్ప్యూటెడ్ ల్యాండ్ అయినా సరే, అది భారతదేశానికి సంబంధించిన ఒక భూమిగానే మనందరం పరిగణిస్తాం. కాబట్టి భారతదేశంలో అడుగుపెట్టి ఎలాంటి తీవ్రవాద చర్యలకి పూనుకున్న ఈ టీఆర్ఎఫ్ అని చెప్పుకోబడే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉండే టీఆర్ఎఫ్ అని చెప్పుకోబడే ఉగ్రవాద సంస్థ చేసిన ఈ దాడిని మేము ఖండించడమే కాదు, కేంద్ర ప్రభుత్వం ఖచ్చితమైన తీవ్రమైన యాక్షన్ తీసుకోవాలి, దీనికి రిటాలియేషన్ ఉండాలి అనేది మా తరపు నుంచి ఒక రిక్వెస్ట్. ఇకపోతే కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం, లేకపోతే ఈ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి పేరాలు కాపీ చేసి పేస్ట్ చేసే బత్తాయిగాళ్ళు కావచ్చు, ఒక మతం కేవలం ఉగ్రవాదంతోనే ముడిపడి ఉంది అని అనుకుండే లేఖెదవలు కావచ్చు, ముస్లిమ్స్ అంటే తీవ్రవాదులే అని ఆలోచించే పొండాకోర ఎదవలు కావచ్చు, వీళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది, మతానికి తీవ్రవాదం ఉండదు. తీవ్రవాదులు ఒక్కొక్క మతంలో ఉండొచ్చు. గాంధీజీని చంపింది ఎవడు? హూ ఇస్ ద ఫస్ట్ ఇండియన్ టెర్రరిస్ట్? నాథురామ్ గాడ్సే వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టెర్రరిస్ట్. వాడు తీవ్రవాదే. వాడిదే మతం. ఒసామా బిన్ లాదెన్, ఇకపోతే న్యూజిలాండ్లో మారణహోమం చేసిన ఒక క్రిస్టియన్ టెర్రరిస్టు, ఇట్లా అస్సాంలో ఉండే కొంతమంది క్రిస్టియన్ టెర్రరిస్టులు, ఇలాగ చాలామంది మణిపూర్లో ఉండే క్రిస్టియన్ టెర్రరిస్టులు, వీళ్ళందరికీ కూడా మతానికి తీవ్రవాదంతో సంబంధం ఏమి ఉండదు. తీవ్రవాదులకు మతం ఉంటుంది. ఈ బేసిక్ లైన్ అర్థం చేసుకోకుండా భారతదేశ డిఫెన్స్ని, లేకపోతే భారతదేశ యొక్క సార్వభౌమత్వానికి సంబంధించి, లేకపోతే భారతదేశానికి ఉన్న రక్షణ వ్యవస్థకు సంబంధించిన ఇష్యూ జరిగినప్పుడు దాన్ని రాజకీయంగా వాడుకుందాం అనుకుంటున్న లుచ్చానా కొడుకులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరందరూ ఎండగట్టాలి. మీరు క్వశ్చన్ చేయాలి. ఇంతమంది భారతదేశంలోకి వచ్చి అక్కడ ఉండే ప్రజల్ని చంపటానికి
మంచి మంచి AK-47 మంచి మంచి స్టన్ గన్స్తో వచ్చారని చెప్పని ఇన్ఫర్మేషన్. అలా వచ్చిన వ్యక్తులని రాకుండా ప్రివెంట్ చేసే చర్యలు ఈ ప్రభుత్వం చేయటంలో విఫలం అవ్వలేదా? నరేంద్ర మోదీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క ఉగ్రవాద దాడి జరిగిందా అని వాట్సాప్ యూనివర్సిటీలో పుంకాలుగా రాసిన అబద్ధాలని, ఫేక్ ప్రోపగండాని తీసుకొచ్చి సోషల్ మీడియాలో డంప్ చేసే బత్తాయి నా కొడుకులు ఉన్నంతకాలం పుల్వామా అటాక్ ఎప్పుడు జరిగింది? పుల్వామా అటాక్ ఎప్పుడు జరిగింది? అంటే పఠాన్కోట్లో దాడి ఎప్పుడు జరిగింది? ఇవన్నీ చేయడానికి మనం ఊరి అనే మనం ఒక రిటాలియేట్ చేయడానికి పాకిస్తాన్కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ఇవన్నీ కూడా ఉగ్రదాడులు కాదా? నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత దేశం అసలు డిఫెన్స్లో అదిరిపోతుంది అనే ఒక దారుణమైన ప్రోపగండాన్ని తీసుకొచ్చే ముందు, అబద్ధాలని ప్రొజెక్ట్ చేసే ముందు అసలు రక్షణ వ్యవస్థలో ఎందుకు హైర్ చేయట్లేదు? ఈ దేశ ఆర్మీలో కావచ్చు, నేవల్ ఫోర్సెస్లో కావచ్చు, మొత్తం డిఫెన్స్ సిస్టంలో, ఎయిర్ ఫోర్స్లో కావచ్చు, ఎందుకు హైరింగ్స్ జరగట్లేదు? కొత్త పాలసీలు తీసుకొచ్చి యుద్ధ వీరులు, అగ్నివీరులు అని చెప్పని పెట్టి టెంపరీగా కొంతమంది పిల్లల్ని, జీవితాలని అక్కడ తీసుకొచ్చి పెట్టి పనంగా వాళ్ళకి మళ్ళీ పెన్షన్స్ ఉండవు, ఏముండవు. దేశానికి సర్వ్ చేసిన వాడికి ఏమిస్తారు మీరు, వాడు రిటైర్ అయిపోయిన తర్వాత అంటే వాళ్ళకి పెన్షన్లు ఉండవు, ఏముండవు. ఇలాంటి ఒక పిచ్చి పాలసీలు తీసుకొచ్చి రక్షణ వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తుంది ఎవరు? అసలు ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? అంతమంది ఉగ్రవాదులు లోపలికి వస్తుంటే ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఎవడు చెప్తాడు? ఇవన్నీ వదిలేసి లేస్తే మా మోదీ సింహం, మా మోదీ కంగారు, మా మోదీ జగ్గపిల్ల, కుక్కపిల్ల అని అరిసే వాళ్ళందరూ కూడా ఇది కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కాదా? కేంద్ర నిఘా సంస్థల వైఫల్యం కాదా? దీనికి సమాధానం ఎవడు చెప్తాడు? కేంద్ర నిఘా సంస్థల వైఫల్యంతో జరిగిన దాడిలో కొంతమంది మోకొచ్చి పాకిస్తాన్ ప్రేరేపిత మోకొచ్చి వాళ్ళు మొత్తం అందరు, దాంట్లో క్రిస్టియన్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, అధిక శాతం ముస్లిమ్స్ ఉన్నారు. కానీ అంటే వాడి యొక్క ఆలోచన చూడండి. నువ్వు హిందువా ముస్లిమా అంటే దే డోంట్ వాంట్ ఇండియా టు బీ ఇన్ పీస్. దీన్ని చూసి మనం పూర్తిగా ఒక మతంలో ఉండే ముస్లింలందరినీ మనం ఎట్లా తప్పంటాం? బిల్కిస్ బాను అని రోడ్డు మీద రేప్ చేసిన వాళ్ళందరూ హిందువులు కాబట్టి హిందువులందరూ రేపిస్టులు అంటావా? గోద్రాలో ముస్లింలు తగలబెట్టిన వాళ్ళని, రైలు తగలబెట్టిన వాళ్ళని వాళ్ళందరూ హిందువులు కాబట్టి తీవ్రవాదులందరూ హిందువులు అంటావా? తీవ్రవాదులందరూ హిందువులు అంటావా? ఒక మతం పాటిస్తున్న కొన్ని కోట్లాది మంది ప్రజల్లో ఈ ఎక్స్ట్రీమిస్ట్ థాట్ ప్రాసెస్ ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నామినల్ పర్సంటేజ్లో ఉంటారు. మీరు అబ్జర్వ్ చేస్తే అదే వీడియోస్లో అదే కశ్మీర్కి సంబంధించిన ముస్లిమ్సే అందరికీ సహాయం చేస్తున్నారు. అసలు అక్కడికి రెగ్యులర్గా వెళ్ళే అశుతోష్ అని చెప్పబడే ఒక వ్యక్తి, అశుతోష్ అని చెప్పుకోబడే నాకు తెలిసిన ఒక ఆయన రెగ్యులర్గా ట్రెక్కింగ్కి వాటన్నిటికీ వెళ్తూ ఉంటారు. ఆయన ఈ సంఘటనకి వెరీ నియర్, దాదాపు 500 మీటర్ల నుంచి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉన్నారు. ఆయన అక్కడ మొత్తం ఫొటోస్, ఇమేజెస్ అన్ని నాకు పంపిస్తే నేను మాట్లాడటం జరిగింది త్రూ సమ్ కనెక్ట్స్. మాట్లాడితే ఆయనకి మేము కొన్ని క్వశ్చన్లు అడిగాం. దానికి ఆయన ఏం చెప్పారో సమాధానం ఒకసారి విందామా? అంటే ఇక్కడ సోషల్ మీడియాలో కూర్చొని లేస్తే ముస్లింలు ఉగ్రవాదులు, లేస్తే మేమందరం శుద్ధపోసలం అని చెప్పుకొని ఎప్పుడెప్పుడు అవకాశం దొరికిద్దా అని మణిపూర్కి కళ్ళగంతలు కట్టుకున్న మనకి కేవలం బెంగాల్లో జరుగుతున్నది మాత్రం కనపడుతుంది. మణిపూర్కి మాత్రం మనం కళ్ళకు గంతలు కట్టేసుకుంటాం. మణిపూర్లో ఆడపిల్లలను నగ్నంగా రేప్ చేసి పెరేడ్ చేపిస్తారు. మణిపూర్లో క్రిస్టియన్లను ఊచకోతకు వస్తారు. అది మనకు కనపడదు, ఎవడో మాట్లాడ్డా దాని గురించి. మణిపూర్ తగలబడిపోతుందో మనం మాట్లాడడం. మనకేం కనపడుతుంది? ఎవడో పాకిస్తాన్ ప్రేరేపిత ఒక ఉగ్రవాద సంస్థ వచ్చి దాంట్లో నుంచి ఒకడు వచ్చి
మన దేశస్తుల్ని చంపితే అక్కడ మనకు మళ్ళీ మతం కనపడుతుంది. మణిపూర్ ఫెయిల్ అయినా, పశ్చిమ బెంగాల్ ఫెయిల్ అయినా, కాశ్మీర్ ఫెయిల్ అయినా, ఇట్స్ డిఫెన్స్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక ఇష్యూ అది. ఇట్స్ అ ప్రాబ్లం విత్ డిఫెన్స్, ఇట్స్ అ ప్రాబ్లం విత్ ఇంటెలిజెన్స్. కేంద్ర ప్రభుత్వం చోద్యం చేస్తుందా? నరేంద్ర మోదీ ఏం గుడ్డిగారి పళ్ళు అవుతున్నాడా నరేంద్ర మోదీ? దాని గురించి మాట్లాడు. లేస్తే చెప్పనించుగా చాతి, నియమ లేస్తే చెప్పనించుగా చాతి. సిగ్గుండాలి. ఇన్ని దాడులు జరుగుతుంటే ఇంకా మా దేశంలో ఎంత అత్యద్భుతమైన వ్యవస్థ ఉందని చెప్పుకోవటానికి నీ అమ్మ పట్టుబడి 15 మంది వస్తుంటే వాళ్ళు ఆపలేకపోతున్నారు. కశ్మీర్లో ఉండే ముస్లిమ్స్ ఎంత మంచి వాళ్ళు అని ఆయన చెప్తుంటే అవునా అంటే మనందరం కూడా కొన్నిటికి అలవాటు పడిపోతాం. అమ్మో కశ్మీర్ అంటే అక్కడ అందరూ ఒక ముస్లిమ్స్, వాళ్ళందరూ పాకిస్తాన్ సపోర్టర్స్ ఉంటారు. ఓల్డ్ సిటీ అంటే వాళ్ళందరూ పాకిస్తాన్ సపోర్టర్స్ ఉంటారు అట్లా. కానీ దాంట్లో చాలా ఇందాక చెప్పినట్టు ఎక్స్ట్రీమిస్ట్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది. మనందరితో పాటు చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన ముస్లిమ్స్ అందరూ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నారా? చంపేద్దాం అనుకుంటున్నారా మనల్ని? అరే ఇవి దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన విషయం. మతం రంగు ఎందుకు పులుముకుంటుంది? దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించిన విషయం రాజకీయ రంగు ఎందుకు పులుముకుంటుంది? మేము ఆయనకి కొన్ని క్వశ్చన్స్ పంపించాం. అశుతోష్ అనే వ్యక్తికి. ఈజ్ ఎ వెరీ నైస్ మ్యాన్. మేమేమన్నామంటే మీ అభిప్రాయాన్ని మీరు వీడియోల రూపంలో పంపించండి, దాన్ని బట్టి మేము మా వ్యూవర్స్కి కూడా అసలు ఏం జరుగుతుంది అనేది చెప్తామని చెప్పని నేను ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నానంటే, యాజ్ అ డైరెక్ట్ విట్నెస్ వాట్ యాక్చువల్లీ హ్యాస్ హ్యాపెండ్. ఒక డైరెక్ట్ విట్నెస్గా అసలు ఏం జరిగింది అని అడిగితే ఆయన ఏం చెప్పాడో ఒకసారి విందాం. I was in that city, Pahalgam, about 3-4 kilometers away from that place. This happened in the top of the hills. And ఆయన కింద ఉన్నారంటే ఒక 1 kilometer డిస్టెన్స్ లో హిల్ టాప్ లో జరిగిందంటే ఇది. Down I was there. But there was an intuition in me that this is going to be happen, because I told my wife also, because in Balochistan lot of disturbances there. In Pakistan is becoming economically very weak, so they cannot see their prosperous neighbor happy. And in Kashmir tourism is going very good. బలోచ్లో అంటే హీఈస్ టెలింగ్ దట్ నేను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేశాను ఇలాంటి దాడి ఏమన్నా జరుగుతుందేమో త్వరలో అని. ఎందుకంటే మన నైబర్ ఆల్రెడీ నైబర్ హీఈస్ టాకింగ్ అబౌట్ పాకిస్తాన్. బలోచిస్తాన్కి సంబంధించిన అక్కడ తీవ్రవాదం ఒకటి పాకిస్తాన్ని ఇబ్బంది పెడుతుంది. దానికి తోడు మన దేశంలో కశ్మీర్ కొంచెం ప్రాస్పరస్గా ఉంది కాబట్టి ఇలా హ్యాపీగా ఉండటం వాడు ఎలాగూ చూడలేడు అని ఐ వాజ్ థింకింగ్ అబౌట్ సంథింగ్ మైట్ హ్యాపెన్. అక్కడ కూడా అలా జరుగుతున్నాయి కదా, మన మీద కూడా ఇది డైవర్ట్ చేస్తారేమో అని అనుకుంటున్నానని హీస్ టెల్లింగ్ అబౌట్ కశ్మీర్. And people were very happy, local Kashmiris were very happy, and Modi government has done a tremendous good work there if you talk of development there. But and local people is accepting that government has done a lot, and they are earning a lot of money. Because of this attack they will lose everything, and I know the common and good people of Kashmir must be very, very sad. But one thing is there, Kashmir, I stayed more than 20 days. The local people are very supportive, very good, and they treat tourists not as a just guest, as a god, I can say. So much respect they were giving to the tourists, and I was really very happy there with the people's attitude toward tourists, and I was feeling very, very safe there. సో ఆయన ఏమంటారు, మోదీ గవర్నమెంట్ ఇక్కడ కొంచెం డెవలప్మెంట్ చేసింది, సో దానివల్ల కావచ్చు లేకపోతే ఆ లోకల్గా టూరిజం బాగా పెరిగి వాళ్ళు గట్టిగా ఎర్న్ చేస్తున్నారు. టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఈ మధ్య వాళ్ళు బాగా ఎర్న్ చేస్తున్నారు. సో దాంతోపాటు నేను యాజ్ ఎ పర్సన్ అక్కడ 20 రోజులు ఉన్నా సరే వాళ్ళు జస్ట్ టూరిస్ట్గా కాదు, వాళ్ళు దేవుళ్ళలాగా చూస్తారు టూరిస్టుల్ని. లోకల్ కశ్మీర్ పీపుల్ గురించి చెప్తున్నాడు రెగ్యులర్గా అక్కడికి వెళ్ళి. అండ్ హీ ఈజ్ అ కశ్మీరీ పండిట్. లెట్ మీ టెల్ యూ దిస్, లెట్ మీ బి మోర్ క్లియర్. ఒక కశ్మీరీ పండిత్
కశ్మీర్లో ఉండే ముస్లిమ్స్ ఎదుటి టూరిస్టుల్ని ఎట్లా చూస్తారు అనేది చెప్తున్నాడు. అరే బత్తాయి నా కొడుకులారా, మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ముస్లింలు అందరూ తీవ్రవాదులు కాదు, కశ్మీర్లో ఉండే ప్రతి ఒక్కడు తీవ్రవాది కాదు. మీరు సోషల్ మీడియాలో 4 టైపులు చేసుకొని పోస్టులు పెట్టుకొని మోదీ మొఖానికి సింహం మొహం పెట్టుకొని కింద కుక్క తోక పెడితే సరిపోదు. సో దట్స్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్. ఇకపోతే రెండో క్వశ్చన్ నేనేమన్నానంటే, పొలిటీషియన్స్ ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ రిలీజియస్ హేట్రెడ్ అవుట్ ఆఫ్ దిస్ కార్నేజ్. ఈ యొక్క తీవ్రమైన పని వల్ల, తీవ్రవాదులు చేసిన ఈ దారుణమైన పని వల్ల రాజకీయ నాయకులు దీన్ని రాజకీయంగా వాడుకుందామని చూస్తున్నారు. డూ యూ థింక్ ద ఎంటైర్ ముస్లిం కమ్యూనిటీ ఈజ్ లయబుల్ ఫర్ దిస్? ఒక కశ్మీరీ పండిట్ని ప్రశ్న ఛానల్ నుంచి అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు ముస్లిం కమ్యూనిటీ అంతా కూడా ఇప్పుడు జరిగిన ఈ దాడికి లయబులా, బాధ్యులా? ముస్లిం కమ్యూనిటీ అంతా కూడా ఈ దాడికి బాధ్యులని మీరు భావిస్తున్నారా అని మేము అడిగితే ఆయన చెప్పిన సమాధానం, okay. Every community in every religion and country, good and bad people are there, not just in Muslims. విన్నారా? కేవలం ముస్లిమ్స్లోనే కాదు, ప్రతి కమ్యూనిటీలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు అని అక్కడ రెగ్యులర్గా ముస్లిమ్స్తో మాట్లాడే కశ్మీరీ పండిత్ చెప్తున్నాడు మనకి. ఎక్కడ కూర్చొని ట్విట్టర్లో ఎర్ర ఫ్లాగులు పెట్టుకొని, సారీ కాషాయ ఫ్లాగ్ లేదుగా, సచ్చినట్టు ఎర్ర ఫ్లాగ్ పెట్టాల్సిందే, పెట్టుకొని సనాతని అని పెట్టుకొని ఒక మతాన్ని మొత్తాన్ని, అరే హిందువుల్లో కానీ ముస్లిమ్స్లో కానీ క్రిస్టియన్స్లో కానీ మంచి వాళ్ళతో పాటు చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. అలా అని పూర్తిగా ఇస్లాం మతం అంతా తీవ్రవాద మతమే అయితే ఎట్లా అని అనుకుంటే ఎట్లా? మీరు ఎలాంటి లోకంలో బతుకుతున్నారు, ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నారా బాబు మీరు? ఎంత చక్కగా చెప్తున్నాడు ఆయన, ఇన్ ఎవ్రీ కమ్యూనిటీ గుడ్ పీపుల్ విల్ బి దేర్, బ్యాడ్ పీపుల్ విల్ బి దేర్ అని. And very good Muslims are also there. And really, this type of crowd I have not seen anywhere in India. Kashmir. What I have seen in Kashmir. There is a lot of humanity there, a lot of good culture is there, and respect for humanity and people. So whatever we see in the TV and in newspaper and all, it's not truth, you know. టీవీలో కానీ న్యూస్లో కానీ కశ్మీర్ని ప్రొజెక్ట్ చేసే తీవ్రవాదులుగా, కశ్మీర్ అంతా తీవ్రవాదులుగా, కశ్మీర్లో ఉండే ముస్లిమ్స్ అందరూ తీవ్రవాదులుగా అని ప్రొజెక్ట్ చేసేది ఏదైతే ఉందో అదంతా అబద్ధం. ఇక్కడ ముస్లిమ్స్ చాలా మంచి వాళ్ళు, ఈ కమ్యూనిటీ చాలా బాగా చూసుకుంటారు టూరిస్టుల్ని అని రెగ్యులర్గా వెళ్ళే అక్కడ బతికి పుట్టి పెరిగిన కశ్మీరీ పండిత్ చెప్తున్నాడు. ఎక్కడి నుంచి చెప్తారు మీరు? కశ్మీర్ వెళ్ళి చూడరా నువ్వు అని వెళ్ళి చూసినోడు చెప్తున్నాడు. రే బాలకావాలరా, వెళ్ళి చూసినోడు చెప్తున్నాడు. అరే తీవ్రవాద చర్య జరిగితే దానికి తీవ్రవాదుల్ని బాధ్యుల్ని చేయకుండా, అరే వాడు ముస్లిం కాబట్టి ఇక్కడున్న మన ఇంటి పక్కన ముస్లింని బ్యాడ్ అంటారు మీరు, మన ఇంటి పక్కన ముస్లింని, మనతో పుట్టి పెరిగిన ముస్లిమ్స్ని మీరు తప్పుడు నా కొడుకులు అంటారు. తప్పుడు ఎదవల్లారా. A lot of fake news are also there. I lived there for 20 days. And WhatsApp gurinchi I felt very safe. Even when I was going for my flight to Bangalore, taxi has not come. Early morning 4:30, nobody was there. Very old Kashmiri Muslim person, 70-year-old. He helped me and he dropped me at airport without taking any money and all. And after. అరే బత్తాయిద వల్లారా, ఒకసారి విన్నారా ఏమన్నాడు ఆయన? 4 గంటలకు ఎర్లీ మార్నింగ్ నేను, అంటే ముస్లిమ్స్ లయబుల్ అని అడిగినందుకు చెప్తున్నాడు. ముస్లిమ్స్ అందరికి లయబుల్ ఎందుకు అవుతారు? ఇక్కడ మంచి మోళ్ళు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు. కశ్మీర్లో బతికే ముస్లిమ్స్ చాలా మంచి వాళ్ళు, ఇక్కడ చాలా మంచి కమ్యూనిటీ, ఇది హ్యూమానిటీ ఎక్కువ ఉంది వీళ్ళకి అని ఒక కశ్మీరీ పండిత్ చెప్తున్నాడు. కశ్మీర్ ఫైల్స్ చూసి ఈ సాయిగాడు, బ్రోకర్ సాయిగాడు వీళ్ళందరూ అనేసుకుంటున్నా, బయటకు పులిమేస్తున్నా, వాట్సాప్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రులై బయటకు వచ్చి ఇష్టం వచ్చినట్టు పిచ్చవాగుడు వాగుతున్నా లేకి బాలకులందరూ వినండి. అర్లీ మార్నింగ్ 4 గంటలకు నేను రోడ్డు మీదకి వచ్చి నిలబడితే అక్కడ ఏమీ లేకపోతే ఒక పెద్ద ఆయన, ముస్లిం పెద్ద ఆయన వచ్చి, వింటారా, ఇని సావండి. Not truth.
you know, In Savannah. a lot of fake news are also there. I lived there for 20 days and I felt very safe. Even when I was going for my flight to Bangalore, taxi has not come. Early morning 4:30, nobody was there. Very old Kashmiri Muslim person, 70-year-old. He helped me and he dropped me at airport without taking any money and all. And after that also he has done phone to me. So lot of 70 సంవత్సరాలు, దాదాపు 70 సంవత్సరాలు ఉన్న ఒక పెద్ద ఆయన అర్లీ మార్నింగ్ 4:30కి ట్యాక్సీ రాకపోతే ఫ్లైట్ టైం అయిపోతుంది అని ఈయన కంగారు పడుతుంటే రోడ్డు మీద ఇతను ఎక్కించుకొని ఎయిర్పోర్ట్కి తీసుకెళ్ళి డ్రాప్ చేసి ఫ్లైట్ ఎక్కిన తర్వాత కూడా మీరు ఎక్కారా ఫ్లైటు అని కనుక్కొని అతని గురించి కనుక్కున్నాడంట. మీరు అనుకుంటున్న ఉగ్రవాదులు అనుకుంటున్న కశ్మీర్ ముస్లిమ్స్ గురించి చెప్తున్నా నేను. పిచ్చనా కొడకల్లారా, మతం అనగానే ఒక్కొక్కడు ముడ్డికి మొలతాడు కూడా చింపేసుకొని బయటకు వచ్చి రాసుకుంటా దేక్కుంటా వచ్చేసి చేస్తుంటారు. support I got there, and I found people very, very good. And I asked them, why you have thrown out Kashmiri Pandit? They said, no, we have not done this. It's all politically motivated. Same what happened yesterday also. It's all... విన్నారా, కశ్మీరీ పండిట్స్ ఇష్యూ పొలిటికల్లీ మోటివేటెడ్. కేవలం కశ్మీరీ ఫైల్స్ అని చెప్పుకోబడే ఒక దొంగ నెంబర్ అని తీసుకొచ్చి బయటికి ఇంతమంది చనిపోయారని చెప్తే మన వీడియోలో కూడా చెప్పాం. 100 మంది కూడా లేరు చనిపోయిన వాళ్ళు గత ఒక 20 సంవత్సరాలుగా చూస్తే అని. అట్లాంటి ఒక లేని ఇష్యూ గురించి మాట్లాడి కశ్మీరీ పండిట్స్ని మారణహోమం చేశారు, ఓచకోత కోశారు అని చెప్పుకుంటూ మాట్లాడి అక్కడ ఉండే మొత్తం ఒక క్లాన్ మొత్తాన్ని, ఒక తెగ మొత్తాన్ని, కశ్మీరీ ముస్లిమ్స్ మొత్తాన్ని ఉగ్రవాదులుగా, తీవ్రవాదులుగా చూపించి అక్కడికి అసలు వెళ్ళటానికే భయపడేలా చేసి ఎందుకురా ఈ బతుకులు ఎందుకురా మీకు? దాన్ని బూచిగా చూపించి ఇక్కడుండే హిందువులకి ముస్లింలకి మధ్యలో గొడవలు పెట్టి రాజకీయాలు చేసి రక్షణ వ్యవస్థ ఫెయిల్ అయితే దాని గురించి మాట్లాడడం, దిగిపోని ఈ అమ్మ అక్కడ ఎందుకురా మీరు అనకుండా ఇక్కడ ఇంటి పక్కన ఉండే ముస్లింల మీద మన ప్రతాపం. Politics, and it is done by Pakistan. Maybe a few locals are bad there. There is no doubt. Few locals are fanatic. Main problem is a fanatism, and they have done this. But the majority of the public there is super, I can say. They are very, very good, and you can easily go and visit there. There's no danger. It's this accident happened. I don't think this going to happen regularly or repeatedly, because I don't think the local public will support there. Because if they'll support, they will die with the hunger. Because there is no other business there, only than the tourism. And because of tourism only, their life is going smooth, and they are getting job, money, everything, And because if the tourism will go, they will also finish. And they also understand this. That's why I don't think the educated and majority of the people, I think, can say more than 98% people are not supporting terrorism, and they are not happy with this what happened. And this you will see in the coming 1 month. They are going to oppose this, and Kashmir is going to fight this war. This I know, against terrorism, because they understand what happened in Palestine and other part of the world, that will happen in Kashmir, and they will be the biggest loser in this game. They know it very, very well. బత్తాయి కొడుకుల కోసం నా వ్యూవర్స్ మ్యాక్సిమం అందరూ కొద్దిగా పాపం అర్థం చేసుకుంటారు. ఈ బత్తాయి కొడుకుల కోసం చెప్తున్నా. ఊరే ఆయన ఏమంటాడంటే, ఇది కొంతమంది దాదాపు 98% కశ్మీరీ ప్రజలందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. కారణం ఏంటంటే కశ్మీర్ మొత్తం, మోస్ట్ ఆఫ్ ద కశ్మీర్ మొత్తం టూరిజం మీద బేస్ అయి ఉంది, డిపెండ్ అయి ఉంది. కాబట్టి ఇట్లాంటి అటాక్స్ జరిగితే, టెర్రర్ అటాక్స్ జరిగితే టూరిస్టులు రాక తగ్గిపోద్ది. కాబట్టి అక్కడుండే కశ్మీరీ సైడ్ టాలరేట్ చేయరు. దే విల్ ఫైట్, దే ఆర్ ఫైటింగ్ అని చెప్పని అంటున్నాడు. వాళ్ళే యుద్ధం చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ యుద్ధం చేయని పక్షంలో వార్ లాంటిది ఏమన్నా జరిగితే, అంతర్గత యుద్ధం లాంటిది ఏమన్నా జరిగినా, వార్ ఏదన్నా జరిగినా అక్కడ వాళ్ళే నష్టపోతారని వాళ్ళకి తెలుసు. కాబట్టి వాళ్ళకి ఆకలి మరణాలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళే దాన్ని ఫైట్ చేస్తారు అని అంటున్నాడు. మీ బతుకులకు ఇంగ్లీష్ రాదు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చాలి.
ఇకపోతే థర్డ్ క్వశ్చన్ నేను అడిగింది, ఆర్ యూ అఫ్రైడ్ ఆఫ్ విజిటింగ్ కాశ్మీర్ అగైన్ ఆర్ ఆర్ యూ విల్లింగ్ టు విజిట్? అంటే మీరు ఏమైనా భయపడుతున్నారా కాశ్మీర్ని మళ్ళీ విజిట్ చేయాలి? ఎందుకంటే దాదాపు 500 meters to 1 kilometer దూరంలోనే ఆయన ఉన్నాను అని చెప్పని అన్నారు. అక్కడ అటాక్ జరిగిన తర్వాత మళ్ళీ వచ్చేసాను కిందకని చెప్పారు. సో మళ్ళీ ఏమన్నా భయపడారు? ఇవన్నీ కాల్లో మాట్లాడిన సంభాషణలో ఆయన ఐ జస్ట్ ఆస్క్డ్ హిమ్ టు పోస్ట్ అ వీడియో ఆల్సో. సో ఆయన ఏమంటారో వినండి. I'm sure and I'm 100% sure politician of Kashmir will not going to support. Not afraid of going to Kashmir. No, I'm not afraid of going to Kashmir because I trust Kashmiri people. They are very good with the tourists, and next month I will go for trekking there. So I'm not afraid, and I don't think this thing will happen regularly. And this is done by Pakistan terrorists. అదేంటి పాకిస్తాన్ అంటాడేంటి? నాకేం భయం లేదు, నేను మళ్ళీ ట్రెక్కింగ్కి వెళ్తాను, ఇది పాకిస్తాన్ చేశారు, పాకిస్తాన్ వాళ్ళు చేశారంటాడేంటి? కాదు పాపం తెలియదేమో. అశోక్ భాయ్ ఐసా బోల్నా, ఇదే మన బాజు మేర అయితే ఐ మీన్ పక్కన ఉంటారు కదా, మన పక్కన ఉంటారు కదా ముస్లిమ్స్, వాళ్ళు చేశారు. అంత క్లియర్గా వేరే దేశ ప్రోద్బలంతో వాళ్ళు మిషనరీ సప్లై చేస్తే వచ్చిన ఎదవలో తీవ్రవాదం నా కొడుకు లోఫర్ నా కొడుకులు వాళ్ళు వచ్చి ముస్లింలు హిందువులా అని చెప్పని వెతికి చంపితే అదొక తీవ్రవాద దాడి కింద, వేరే దేశం చేసిన దాడి కింద చూడాలి. కానీ దాంట్లో మతాన్ని ఎదుగుతాం మనం. మనతో పాటు పుట్టి పెరిగిన అన్నదమ్ముల్ని మనమే తప్పుడు నా కొడుకులు అంటాం, మనమే తప్పుడు మనుషులు అంటాం, మనమే ఉగ్రవాదులు అంటాం. To do with Kashmir and Kashmiri in this. They just want to spoil the goodwill and business there. That's why they have done. Kashmiri also understand this. So I will go because I feel safe in Kashmir. I don't feel any, any fear there. So I will go when you have asked this question with me, and I'm going in July first week for the trekking in the Great Lakes of Kashmir. I will go. సో హీ క్లియర్లీ మెన్షన్డ్, చాలా క్లియర్గా ఖచ్చితంగా వెళ్తాను మళ్ళీ కాశ్మీర్కి. ఇదంతా పొలిటికల్గా పాకిస్తాన్ కావచ్చు, ఇండియాలో ఉన్న కొంతమంది కావచ్చు, రాజకీయాని కోసం వాడుకుంటున్న విషయం ఇది. కాబట్టి ఇక్కడ ఈ మొత్తం జరిగిన సిచ్యువేషన్లో కాశ్మీరీ ముస్లిమ్స్కి కావచ్చు, ముస్లిం కమ్యూనిటీకి కావచ్చు సంబంధం ఉండదు. ఎందుకంటే ప్రతి మతంలో తప్పున్నా కొడుకులు ఉంటారు. హిందూ మతంలో తప్పున్నా కొడుకులు ఉంటారు, ముస్లిం మతంలో తప్పున్నా కొడుకులు ఉంటారు, క్రిస్టియానిటీలో తప్పున్నా కొడుకులు ఉంటారు. వీళ్ళందరూ చేసే పనులకి మొత్తం మతాన్నే మనం తప్పుడు మతం కింద ఆపాదించలేము అని చెప్తున్నాడు. ఎవరో మీరు లేస్తే కాశ్మీర్లో అన్యాయానికి గురైపోయారు అని అనుకున్న కాశ్మీరీ పండిత్తు పొద్దున్న లేస్తే ఆ కాశ్మీర్లో ఉండి కాశ్మీర్ ముస్లిమ్స్తో పాటు ఎక్కువగా జీవనం కొనసాగించే వ్యక్తి, ఈ దాడి దగ్గరగా చూసిన వ్యక్తి చెప్పిన మాటలు ఇవి. ఇప్పుడు కొంతమందికి అర్జెంటుగా ఒసామా బిన్ లాడెన్ గుర్తొచ్చేస్తాడు, ఐసిస్ గుర్తొచ్చేస్తుంది, సిరియా గుర్తొచ్చేస్తుంది, పాలస్తీనా గుర్తొచ్చేస్తుంది, ఇవన్నీ గుర్తొస్తాయి, హమాస్ గుర్తొచ్చేస్తుంది. ఎవరైనా సరే వాడు ఇక్కడ నడి రోడ్డు మీద బిల్కిస్ బానుని రేప్ చేసిన హిందూ ఉగ్రవాదులైనా, న్యూజిలాండ్లో చర్చ్లోకి వెళ్ళి 10ల సంఖ్యలో పిల్లల్ని ఆడవాళ్ళని చంపిన క్రిస్టియన్ ఉగ్రవాదులైనా, గోద్రాలో రైళ్లు తగలబెట్టిన హిందూ ఉగ్రవాదులైనా, ఐసిస్లో ప్రతి మతానికి సంబంధించిన వ్యక్తుల్ని ముస్లిం, క్రిస్టియన్, హిందూ అని చూడకుండా నరమేధం చేస్తున్న ఇస్లామిక్ ఉగ్రవాదులైనా వీళ్ళందరికీ మతంతో సంబంధం లేదు. ఈ థిన్ లైన్ ఆఫ్ డిఫరెన్స్లో ఇప్పుడు కొత్తగా రాజకీయ నాయకులకి, అంటే దేశ రక్షణ వ్యవస్థని రాజకీయానికి ముడిపెట్టి దీనిలో రాజకీయ లబ్ధి పొందుదామని పోస్టులు కనపడితే అప్పుడు మళ్ళీ చేస్తా వీడియో.